పద్నాలుగు అందరు కలిసికట్టుగా కుల సంఘాలు, విశ్వ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారికి కలిసి బంధుకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలు చర్చించి మద్దతు విషయం సానుకూలంగా తీసుకుని ఆనందించారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులు బీసీల భౌతికాన్ని ముద్దలు రాష్ట్రంలో ఉన్న బీసీలు దీన్ని జీర్ణించుకోలేదు. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలంగాణ ఉద్యమం ప్రజల్లో బీసీ ఉద్యమం కూడా అదే తీవ్ర స్థాయిలో వస్తుంది. బీసీలు సంఘాలు, బీసీ సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది బలమైన కేసు. ఒకవైపు జీవోదీశాలు అసెంబ్లీలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, అన్ని పార్టీల మద్దతు ఇచ్చాయి. కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, పార్టీ పరంగా రామచంద్రబాబు గారు ప్రకటించారు. అన్ని కోణాల అన్ని పార్టీల మద్దతు ఉంది. అన్ని వర్గాల జనాభా లెక్కలు ఉన్నాయి. డెలిగేషన్ కమిషన్ అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధానం ఇవ్వడానికి తీవ్ర స్థాయిలో నిరసిస్తూ బీసీల నోటికాలి అన్నముద్ద లాక్కొని అవమానపరిచారు. కాబట్టి దీని మీద నిరసిస్తూ ప్రధానంగా తలపెట్టిన బంధుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది అన్ని కుల సంఘాలు తీవ్ర స్థాయిలో బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్ లేదు. నేను కొట్టాలి 45 ఏళ్ళకి అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు, జీవో తీశాడు. అసెంబ్లీలో తీర్మానం లేదు, క్యాబినెట్ లో తీర్మానం లేదు, ఆర్డినెన్స్ చట్టం చేయలేదు. కానీ జీవో తీస్తే హైకోర్టు కేసు గెలిచింది. ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. డిఫెండ్ గట్టిగా చేయాలని ప్రభుత్వం మీద వ్యవస్థలన్నీ ఒత్తిడి ఉంచడానికి ఉన్న రిజర్వేషన్ లో కూడా జనరల్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగంలో అసలు బీసీలకు రిజర్వేషన్ లేవు. ఇప్పుడే చెప్తాను, 243 D6 లో లోకల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా ఉంది. మీరు రాజ్యాంగాన్ని చదువుకుంటారు సార్, ఆ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. దీన్ని వాళ్ళు డాక్టర్ దిట్టంగా పక్కడబందిగా అమలు చేయాలి. అందుకే మరింత ఒత్తిడి ఇవ్వడం. దీన్ని బీసీలంటే చిన్న చోటు జరుగుతుంది, బీసీలంటే లెక్కలేని ధనం ఉంది, బీసీల సత్తా ఎంపీలో పెడతాం. అందుకే ఈ ఉద్యమం మరింత రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాదన వినిపించలేదని మీరు అనుకుంటారు. మరి ఇంత పకడ్బందీ ఉన్నటువంటి సమస్య రాజ్యాంగ పద్ధతి ఉంది, సుప్రీంకోర్టు పద్ధతి ఉంది, అసెంబ్లీలో చట్టం చేసిన అన్ని పార్టీలు, సుప్రీంకోర్టు తీర్పు, జనాభా లెక్కలు ఉన్నాయి, డెలిగేషన్ కమిషన్ ఉంది. ఈ వాదనలన్నీ గట్టిగా వినిపించాలని. రెండవది తీర్పు కూడా 30 సంఘాలు చేశాయి. ఒక రోజు ముందు మేము స్టే ఇవ్వమన్నారు, సేమ్ డే తెల్లారి మధ్యాహ్నం దాకా స్టే ఇవ్వమని అడిగితే కూడా బాగున్నారు. అందరి వాదనలు వినిపించాలని 30 సంఘాలు అని చెప్పారు. సరే అని చెప్పారు. వాదనలు వినిపించకుండా 30 సంఘాలను లెక్క చేయకుండా వాదనలు వినిపించకుండా స్టే ఇస్తారు. మీకు అనిపిస్తుంది దాన్నే మీరు కూడా ప్రశ్నించాలి.